సార్ అయితే రాజుగారు ఇప్పటి విషయానికి వస్తే కనుక అంటే కుల సంఘాలు కార్తీక మాసం మనసమారాధనలు ఇవన్నీ కూడా చేసుకుంటున్న సందర్భం. ఏ కుల సంఘం అయినా కూడా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని డెవలప్ చేయాలి, సనాతన ధర్మం గురించి ఆలోచించాలి అంటున్నటువంటి బండి సంజయ్ గారు వ్యాఖ్యల్లో ఎంతవరకు ఫాలో అవుతారంటారు? ఎంతవరకు నిజానికి వారి వారి కులాలకు సంబంధించి వాళ్ళని పొలిటికల్గా పైకి తెచ్చుకోవడానికి, అలాగే అవి ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ నిజంగా జరిగే పనులేనా? ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారా? అండ్ మతాలను మార్చుకుంటే దేవుళ్ళను మోసం చేసినట్టు అంటున్నారు ఆయన. సో ఇవన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉందా వీళ్ళంతా? ఒక విషయం రమణ గారు, మనము అనేటువంటిది మనం ప్రయత్నం ఏదంటే షడ్భాగంతో మనుష్యానాం సప్తము దైవ చింతనం. 6 భాగాలు మనం కనుక కష్టపడితే 7వ భాగం దేవుడు వస్తాడని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పినటువంటి నానుడి. అయితే మన బాధ్యతగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం అవేకం చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళ ప్రవచనకారులు ఉన్నారు, ఇవాళ అనేకమైనటువంటి ప్రవచనకారులు అనేక విధంగా చెప్తున్నారు. ఎంత భవ్యమైన మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే మనం ఉండలేము. రేపు మన దేశం భారతదేశము ఒక హిందూ ధర్మంతో ఉన్నటువంటి దేశం ఒక్కటే ఇది. మనకేమన్నా ఇక్కడ జరిగితే వేరే దేశాలకు ఎక్కడికి వెళ్ళలేము, మనకు చావడమే అదైపోతుంది అనేటువంటి భావనతో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వినాల్సినటువంటి అవసరం మన జాతీయుల మీద ఉందండి. ఒకవేళ కనుక అది లేకపోతే చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది, దాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. ఒక్కసారి కాకుండా ఒకసారి వింటారు అనేటువంటి భావన మనలో ఉండాలి కూడా. ఇప్పుడు పాజిటివ్నెస్ అనేటువంటిది మనం తప్పకుండా మనం చూడాలి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను. ఒక 15 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకు మన భారతదేశం అత్యున్నతమైనటువంటి దేశంగా మారుతున్నది అనేటువంటిది ఏది ఈ పొలిటీషియన్స్ లేకపోతే ఎవరో కాదండి, అస్ట్రాలజర్స్ చెప్పినటువంటి విషయం. అనేక మంది అస్ట్రాలజర్స్ చెప్తున్నటువంటి విషయం. రాబోయే 15 సంవత్సరాలలో భారతదేశం అత్యంత భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక శక్తిగా మారబోతుంది. హిందుత్వం అనేటువంటిది ప్రబలమైనటువంటి శక్తిగా మారబోతుంది. ఈ ఛత్రఛాయలో అందరూ వస్తారు అనేటువంటి భావన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ భగవంతుడు తథాస్తు అనేటువంటి భావన కనుక ఉంటే 100% కావాలని చెప్పి మనందరం కోరుకోవాలి. అవునండి. లేకపోతే హిందుత్వము ఉండదు, మన ఆడపిల్లలు ఉండరు. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ రమణ గారు, బాధ అనిపిస్తుంది. ఇవాళ 4,28,000 మందికి పైగా కశ్మీర్ లోయల్లో చంపబడిపోయినారు మన వాళ్ళు హిందువులు. అటువంటి సమయంలో వాళ్ళు భర్తను అత్తను మామను అందరిని కట్టేసి వాళ్ళ ముందట వాళ్ళ ఆడపిల్లలను అత్యంత దారుణంగా చేర్చి వాళ్ళను ఇనుప కడ్డీలతో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి ఎర్రటి ఇనుప కడ్డీలతో కాల్చి ఆ పాకిస్తాన్ జిందాబాద్ అని రాస్తుంటే చూశారు. ఒక్కడు కూడా టెర్రరిస్ట్ తయారు కాలేదే. మేము ఎట్లా చస్తావు, ఇవాళ కాకుండా రేపైనా చస్తావు, కానీ నేను ఒక 10 మందిని చంపి నేను చస్తాననేటువంటి భావన వస్తలేదు ఎవరికి. అంటే మనలో ఉండేటువంటి ఇంకొకటి అలసత్వం అనాలా, లేకపోతే నిర్వేదం అనాలా, నిస్వేదం అనాలా, లేకపోతే ఏమనాలో అర్థమైతలేదు ఒక విషయం. కానీ ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, అక్కడ రాత్రి సాయంత్రం పూట చూనికి అంటే ఏరి హిందూ అబ్బాయిలను తీసుకెళ్లి వాళ్ళు రాత్రి ఉపయోగించుకొని తెల్లారు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో అచేతనంగా పడేసిపోతున్నారు. చచ్చిపోతే తీసుకుపోయి హుబ్లీలో పడేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఎప్పుడో జరుగుతున్నది కాదు. అటువంటి పరిస్థితులు ఉండి కూడా మరి ఇవాళ చూసాం కదండి కేరళ ఫైల్స్. అవును, ఎన్ని వేలాది మంది అబ్బాయిలను తీసుకెళ్లి. ఎనీవే నాకు చివరిగా ఒక్క మాట. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వాళ్ళ వ్యాఖ్యల్లో భాగంగా హిందువులందరినీ కూడా తెలంగాణలో ఒక కీలకమైన రాజకీయ ఓటు బ్యాంక్ మారుస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఎంతవరకు నెరవేరుతుంది, ఎంతవరకు ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? చివరిగా భగవంతుని ఆశీస్సులు అతని మీద ఉండాలని చెప్పేసి, ప్రజల యొక్క ఆశీస్సులు అందరికీ కూడా అతని మీద ఉండాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, అతను చెప్పినటువంటి దాంట్లో 100కు 1,00,000% నిజం ఉంది. ఆ నిజాన్ని మనం అందరం కూడా దాంట్లో ఉండేటువంటి ఆ డెప్త్నెస్ అనేటువంటిది మనం గ్రహించి, ఎంత బాధపడితే ఎన్ని పరిశోధనలు అంటే ఎంత చూసి ఆ విధమైనటువంటి మాట మాట్లాడాడో మనందరికీ తెలుసు. అవునండి. కాబట్టి మనమంతా కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ హిందువులంతా కూడా
మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆడపిల్లలను, మన రాబోయే తరాలను, మన పిల్లలను, మన ఆడపడుచులను కాపాడుకునేటువంటి బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. దాన్ని కొరకు ఏదైనా చేయాల్సినటువంటి అవసరం హిందువుల మీద ఉందనేది నేను నిజంగా వాళ్ళందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఓకే అండి. కాబట్టి మనం దీన్ని గ్రహించి రాబోయే కాలంలో వాళ్ళు చేసేటువంటి ఇవాళ చూడండి, ఇవాళ మొన్న వాళ్ళు డాక్టర్స్ అండి, వాళ్ళు అవును ఆ డాక్టర్స్ ఉన్నత చదువు ఏమనుకుంటాం మనం, నలుగురికి సహాయం చేస్తారనుకుంటాం మనం. అవును కానీ వాడు చేసినటువంటి ఏదైతే ఆ యొక్క రెసిమ్ అనేటువంటిది, ఆ యొక్క పదార్థం అయితే, విషం ఏదైతే ఉందో, గుజరాత్ అది ఒక్క చుక్క వేస్తే అది భయంకరమైనటువంటి విషం అటది. అవునండి. అటువంటి దాన్ని వాడు ఏమంటున్నాడంటే, మన టెంపుల్స్ లలో, ప్రసాదాలలో, ఫ్రూట్స్ లలో, అవును వాళ్ళ ప్లానింగ్ అదే. అవును అది అంటే లక్షలాది మందిని ఏం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇది గ్రహిస్తలేరా హిందువులు? ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా హిందువుల్లో కూడా కదలిక రావాలి, ఆలోచన రావాలి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నమస్కరించి చెప్తున్నా రాజ్ న్యూస్ వారికి, రమణ గారు. ఎందుకంటే ఓ హిందూ మేలుకోకపోతే మనం అట్టడుగున పడిపోతాం. చాలా మన పిల్లలు, మన పెద్దలు ఎవరు కూడా మిగలరు. గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని కాదు. అవునండి, అవును. మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన మీద ఉంది. మనం దాన్ని గ్రహించి మనం ముందు నడవాలని చెప్పేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ నేను నమస్కరించి చెప్తూ ఉంటాను. రమణ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు, విశ్లేషణ ఇచ్చినందుకు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.